శ్రీ శాకాంబరి దేవి అలంకారంలో భ్రమరాంబ అమ్మవారి దర్శనం భక్తులకు కనువిందు చేసింది. ద్వారకా తిరుమలకు క్షేత్రపాలకుడై శేషాచల కొండపై కొలువై ఉన్న శివదేవుని ఆలయంలో ఉన్న అమ్మవారిని ఆషాఢమాసం సందర్భంగా సోమవారం వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు. ఇలా శాకాంబరిగా ఉన్న భ్రమరాంబను దర్శిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అమ్మవారిని బత్తాయి, దానిమ్మ, యాపిల్ వంటి పండ్లు, క్యారెట్, బీట్రూట్, వంగ, క్యాప్సికం, బంగాళదుంప, టమాటో, దొండ వంటి పలు రకాల కూరగాయలతో నయనానందకరంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన ద్వారకా తిరుమల క్షేత్రంలో కొండపైన వెలిసినటువంటి శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామివారి దేవాలయం నందు ఆషాఢమాస సందర్భముగా శ్రీ భ్రమరాంబ అమ్మవారికి శాకాంబరి అలంకారం చేయడం అనేది జరిగింది. ఈ శాకాంబరి అలంకారంలో అమ్మవారిని దర్శించడం వలన అన్నపానీయాలకు లోటు ఉండదు అని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం. పురాణాలు కూడా అలాగే చెప్తున్నాయి. అలాగే మనకి దుర్గా సప్తశతిలో 11వ అధ్యాయంలో అమ్మవారు శాకాంబరిగా అవతరిస్తానని చెప్పి అమ్మవారు ముందుగానే చెప్పి ఉన్నారు. కావున ఈ శాకాంబరి అలంకారాన్ని దర్శించడం వలన ఆయురారోగ్యములు అన్నీ కూడా కలుగుతాయి.